హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ 3 హార్ట్స్ 1 హోమ్. మేమైతే ఫ్యూ డేస్ బ్యాక్ నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వెళ్ళిపోయాం. అయితే టికెట్స్ ఆన్లైన్ త్రూ బుక్ చేసుకున్నాం అండ్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంది. పర్ హెడ్ 100 రూపీస్. ప్లాస్టిక్ బాటిల్స్ ఆర్ ప్లాస్టిక్ కంటైనర్స్ తీసుకెళ్ళకండి, ఎందుకంటే ఇక్కడ ఇంటిలోనే ఆపేస్తున్నారు. ఆ ప్లాస్టిక్ కంటైనర్స్ మీద ఒక 10 రూపీస్ స్టిక్కర్ అయితే ఇప్పించుకొని అలౌ చేస్తున్నారు. బెటర్ టప్పర్ వేర్ ఆర్ స్టీల్ కంటైనర్స్ తీసుకెళ్ళండి. నువ్వు ఎంటర్ కాగానే క్యూట్ సీన్ అయితే మీకు క్యాప్చర్ అయింది. ఈ లిటిల్ ఎక్స్ప్లోరర్స్ అయితే జూని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇది చూడగానే అయితే నా చైల్డ్హుడ్ మెమరీస్ అయితే ఫ్లాష్ అయినాయి. మా స్కూల్ వాళ్ళు కూడా ఇలా ట్రిప్ తీసుకెళ్లారనమాట. సూపర్ గా ఎంజాయ్ చేసాం అప్పుడు. మేము జూలో తిరగడానికి అయితే బగ్గీ అయితే తీసుకున్నాం. దీనికి ప్రైస్ వచ్చేసి 120 పర్ హెడ్. ఇంకా డిఫరెంట్ రైడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, లైక్ టాయ్ ట్రైన్, సఫారీ, అలా డిఫరెంట్ ఉన్నాయి. దాని ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో లాస్ట్ ఎండింగ్ లో పెడతాను. టైం చూడవడం ఫస్ట్ టైం అయినా తను 8-9 మంత్స్ ఉన్నప్పుడు వచ్చింది. బట్ అప్పుడు తనకు అంత తెలియదు కదా, సో ఏం ఎగ్జైట్ కాలేదు. బట్ ఈసారి అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసింది. తనైతే ఒక సర్ప్రైజింగ్ షాక్ లో ఉంది, ఎందుకంటే తన బుక్స్ లో చూడడమే తప్ప తనకి రియల్ గా తెలియదు కదా యానిమల్స్ ఎట్లా ఉంటాయని. అండ్ బుక్స్ లో మాత్రం ఫుల్ గా తెలుసు అనమాట, ఇది లయన్, ఇది టైగర్ అని. సో ఇంక ఇక్కడ తీసుకొని వచ్చి చూపించాలని ఫస్ట్ అయితే అలా స్టేర్ చేస్తూ ఉండిపోయింది. తన బ్రెయిన్ లో అయితే ఫుల్ మల్టిపుల్ థాట్స్ అయితే తిరిగి ఉంటాయి, లైక్ హౌ కమ్ దిస్ క్రియేచర్స్ ఆర్ మూవింగ్, ఇవేంటి బుక్ లో నాకన్నా చిన్నగా ఉన్నాయి, ఇక్కడ ఏంటి ఇంత పెద్దగా ఉన్నాయి, అలా డిఫరెంట్ థాట్స్ అయితే తిరిగి ఉండుంటాయి. ఫాక్స్ ఇలా బ్యాక్ చేస్తుంది అంటే తను ఇక్కడ అరిచి చూపిస్తుంది. ఇయర్స్ చూసారా, వాటి టెయిల్స్ అండ్ ఇయర్స్ ఎలా మూవ్ చేస్తున్నాయో, అది ఫర్ బెటర్ కమ్యూనికేషన్ అండ్ టు కీప్ ఇన్సెక్ట్స్ అవే అంట. ఎలిఫెంట్ తన ట్రంక్ ఎలా లిఫ్ట్ చేస్తుంది అని అంటే అది కూడా ఇలా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఎలిఫెంట్ అంటే ఆల్మోస్ట్ 6,000 to 9,000 కేజెస్ ఉంటుందంట. అసలు నేనైతే ఇది షాక్ అయిపోయాను. అండ్ తన ట్రంక్ వచ్చేసి 120 కేజీస్ అంట. ట్రంక్ లో అంటే ఆల్మోస్ట్ 4,000 మజిల్స్ ఉంటాయంట అసలు. అలా ఒక్కో బాడీ పార్ట్ ఒక్కో వెయిట్ ఉంది. ఇయర్స్ వచ్చేసి 80 కేజీస్, హార్ట్ 20, లంగ్స్ 127 కేజీస్, లివర్ 105 కేజీస్, లైఫ్ స్పాన్ వచ్చేసి 50 to 70 ఇయర్స్ అంట. ఆయన ఎలా రోడ్ చేస్తుందని అయితే వాళ్ళ డాడీ ఇంకా తనైతే చేసి చూపిస్తున్నారు. ఈ లయన్స్ చూసారా ఎంత ప్లేఫుల్ ఉన్నాయో, ఫుల్ గా ఆడుకుంటున్నాయి మేము వెళ్ళేసరికి అయితే. ఈ మెయిల్ లైన్ చూసారా, దీని పేరు గని అంట. మా అన్న లాస్ట్ టైం జూట్కి వచ్చినప్పుడు దీని కేర్ టేకర్ అయితే దీన్ని గని అని పిలిచి ఫుడ్ ఇచ్చాడంట. సో ఇక మనకు పేరు తెలిసింది కదా, పేరు తెలిస్తే మనం ఆగుతామా? ఇక మా అన్న అయితే గని గని అని పిలుస్తూనే ఉన్నాడు. ఇంకా అది కూడా దానికి రియాక్ట్ అయితేనే ఉంది. అన్నా వస్తున్నట్టున్నాయి అన్నా. రైనోస్ కి హార్న్స్ ఉంటాయి కదా, అదంతా టోటల్ కెరాటిన్ తో ఫార్మ్ అవుతుంది అంట. ప్రోటీన్ మన హ్యూమన్స్ బాడీలో కూడా ప్రెసెంట్ అవుతుంది, విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ నెయిల్స్ అండ్ హెయిర్ గ్రోత్ అనమాట. ఈ హార్న్ డ్యామేజ్ అయినా కూడా మళ్ళా రీగ్రోత్ అయితేనే ఉంటుందంట త్రూ అవుట్ లైఫ్ స్పాన్. పర్ డే ఫుడ్ అయితే 150 to 200 కేజీస్ తింటదంట. ఇక్కడ వాళ్ళ మామ అయితే ఆస్ట్రిచ్ చూపిస్తుందా అని అయితే ఎత్తుకున్నాడు, కానీ అదైతే కనిపించట్లేదు. ఇక్కడైతే అప్పటిదాకా వాళ్ళ డాడీ దగ్గర ఉండి సడన్ గా దిగి మమ్మీ మమ్మీ అంటే అయితే స్క్రీన్ చేసుకుంటే అయితే నా దగ్గరకు వచ్చింది, భలే అనిపించింది. ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. బేబీకి ఫుడ్ అయితే ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వచ్చాను. ఫుడ్ పెడదామని చూసా కానీ తను తినట్లేదు. ఇక్కడ కాసేపు రిలాక్స్ అయిదామని అయితే క్యాంటీన్కి అయితే వెళ్ళిపోయాను. అక్కడ ఒక
ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ ఫ్యూ ఐస్ క్రీమ్స్ అలా కొన్ని అయితే ఆర్డర్ చేసుకొని తిన్నాం. ఫుడ్ అయితే యావరేజ్ అని అనుకోవచ్చు. బట్ ఇంకా ఏదో అలా కొంచెం తినాలి కాబట్టి ఇలా తిన్నాం. ఇంకా రెప్టైల్ సెక్షన్ అయితే చూసేద్దామని అయితే వెళ్ళిపోయాం. స్నేక్స్ ఎంట్రీ ఫీ ఉంది, ఇదేమో 30 పర్ హెడ్. ఇది చూద్దామని అయితే వెళ్ళిపోయినాం. చూడండి, నేను మా అన్న అయితే పెద్ద సైంటిస్ట్ లాగా అయితే ఎవల్యూషన్ ఆఫ్ రెప్టైల్స్ గురించి అయితే చూసేస్తున్నాం. ఏన్షియంట్ టైమ్స్ లో అంతా స్నేక్స్ యొక్క యాన్సిస్టర్స్ కి ఆల్మోస్ట్ 4 లెగ్స్ ఉండేటివి అంట. ఓవర్ మిలియన్ ఇయర్స్ ఆఫ్ ఎవల్యూషన్ స్నేక్స్ హ్యావ్ కంప్లీట్లీ లాస్ ద లెగ్స్ అంట. బట్ స్టిల్ కొన్ని పైథాన్స్ అలాంటి ఫ్యూ స్నేక్స్ టైనీ లెగ్స్ మీద టైల్ అయితే ఉంటదంట. చూడండి, మన ఇండియన్ స్నేక్స్ అంట అలా గ్రూప్ గా అయితే ఉంది. ఇది చూడగానే అయితే ఇట్లా గూస్ బంప్స్ అయితే వచ్చింది. ఈ వీడియోలో క్లియర్ లేదు కానీ బర్డ్స్ అయితే రివర్స్ లో హ్యాంగ్ చేస్తున్నాయి, భలే అనిపించింది. ఆల్మోస్ట్ 12:31కి ఏమో రీచ్ అయ్యాం జూకి. ఇంకా గేట్స్ మూసేసరికి అయితే రిటర్న్ అవుతున్నాం. 5 అయింది రిటర్న్ అయిపోయేసరికి అయితే. జూ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. Thank you for watching the video. Please do like, share and subscribe my channel for more beautiful videos.